దేవుని నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలెం స్వరం చూస్తున్న మీకందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామాన ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుతున్నాను. దేవుని దయలో దేవుని కృపలో ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం వినే గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు అనుగ్రహించాడు. ఇజ్రాయెల్ కంట్రీ, ఇరాక్ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఇజ్రాయెల్ మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి, అసమాధానాల మధ్య ఉన్నాయి, అనేకమైనటువంటి పోరాటాలు ఉన్నాయి. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ప్రభు రాకడలో రాజ్యం మీద రాజ్యం, జనము మీద జనము, యుద్ధాలు, అక్కడక్కడ కరువులు, భూకంపాలు ఇలా జరుగుతాయని తన గ్రంథమందు రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ముందుగానే బయలుపరిచాడు. రాకడకు సమీపమైనటువంటి దినాల్లో మనం చేరువలో ఉన్నాం కాబట్టి జాగ్రత్త కలిగి ప్రభువులో మనం కొనసాగించబడేటట్టుగా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కనుక వీటి మధ్యలో సమాధానం కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేశం కొరకే ప్రార్థన చేయాలి, సమాజం కొరకే ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, పరిపాలకుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థనే సమాధానాన్ని కలిగిస్తుంది. కనుక సమృద్ధి కలిగిన పరిస్థితుల్లో అసమాధానం నిలుపుకోకుండా ఉండటంలో మనం ప్రార్థన చేద్దాం. రండి, తల వంచండి. వాక్యం కొరకే ప్రార్థన చేసుకున్న తర్వాత మన పాఠంలోకి వెళ్దాం. మహాగణుడైన తండ్రి, మా రక్షకుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, రెండు దేశాలు ఎలాగో తండ్రి నాయన వాదులాట జరుగుతుందో నువ్వు వింటూ ఉన్నావు. ఇరువురి మధ్య సఖ్యతను దయచేయండి, సమాధానాలు దయచేయండి. ఈనాడు దేశాల మీదే కాదు, కుటుంబాల్లో కూడా అసమాధానం ఉన్నాయి, ఆవేదనలు ఉన్నాయి, సంఘాల్లో ఆవేదనలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అయా, ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నాయి, వ్యాపారాల్లో సమస్యలు ఉన్నాయి, అయా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయి, పట్టణాల్లో సమస్యలు ఉన్నాయి, జిల్లాలో సమస్యలు ఉన్నాయనైనా వీటన్నిటికీ ప్రభు సమాధానకర్త అని మీరు పేరు కలిగినటువంటి ఏకైక నామం శ్రీనామం ప్రభువా, శక్తి కలిగిన నామంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సమాధానము కలిగించండి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో కూడుకున్నటువంటి లేఖనాల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి వాక్యపు వెలుగులో మేము మా జీవితాలు మరి ప్రభువా అంటుకట్టబడి సమృద్ధి పొందడానికి కృప దయచేస్తామని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకే మీ సన్నిధిలో అడిగి వేడుకొని వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, ఆమెన్. చెప్పినటువంటి మీకందరికీ రక్షకుడైన యేసయ్య నామములో మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం రండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం. బైబిల్లో ఉన్న వారందరూ తెరచి మీ పుస్తకాలలో గ్రంథంలో 28:11 చదువుకుందామా? 28:11 అక్కడేం రాయబడతా ఉంది? దేవుని వాక్యంలో రాయబడిన మాట మరిస్తే, మరియు యెహోవా ఏం రాయబడితే, మరియు యెహోవా నీకిచ్చినని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలము విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను సమృద్ధిగా మేలు కలుగజేయను. సమృద్ధిగా మేలు కలుగజేయను. ప్రభు తన మాటలు మన వినికిడులు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగం మనం గమనించగా, ద్వి అనగా రెండు అని అర్థం. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రెండవసారి చెబుతున్నటువంటి ఒక విశేషమైనటువంటి మాటలు ఏంటంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నువ్వు శాపకరంగా ఉండాలంటే నీ మొదలుపెట్టాడు. మొదటి వచనములోనే దీవెన గురించి మాట్లాడాడు. ఈ యొక్క అవన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలన్నీ నీకు సమృద్ధిగా వస్తాయన్నాడు. ఆ తర్వాత వచ్చే కొద్దికి 15వ వచనం వచ్చే కొద్దికి ఈ శాపాలన్నీ కూడా నీ మీదకి వస్తాయన్నాడు. దేవుడు ఆశీర్వాదమును శాపమును మన ఎదుట ఉంచి ఉన్నాడు. ఆ రోజు ఆదాము అవ్వలకి దేవుడు ముందేం పెట్టాడు? ఆశీర్వాదాన్ని పెట్టాడు, శాపం పెట్టాడు. ఏం పెట్టాడా? ఆశీర్వాదం పెట్టాడు, శాపం పెట్టాడు. అంటే కోరుకున్నారు వాళ్ళు. ఈరోజు నీ ముందు నువ్వు ఏది కోరుకుంటే అది నీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. అది కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదం కాదు, అవమానాల పాలు కూడా చేస్తుంది. మంచిదాన్ని కోరుకుంటే మంచి దీవెన వస్తుంది, చెడ్డదాన్ని కోరుకుంటే చెడ్డ దీవెన అనుభవిస్తాం. మరి దేవుని వాక్యంలో మనం చదువుకునేటువంటి వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు మీరు నన్ను అనుసరించి నడిస్తే అని మొదలుపెట్టాడు. ఏమన్నాడు? 11వ వచనంలో సమృద్ధిగా మేలు కలుగు చేస్తానన్నాడు. ఏ మేలు? ఎటా మేలంట? అంటే సమృద్ధి అని అంటే అక్కడ
అసంపూర్ణత లేదు. అనుసరించు వారికి సమృద్ధి, ఆచరించు వారికి సమృద్ధి, అవలంబించు వారికి సమృద్ధి, అనుకరణలో ఉన్న వారికి సమృద్ధి. ఒకవేళ అనుసరించకపోతే, ఆచరించకపోతే, అవలంబించకపోతే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞం, సూత్రం వెంబడి సూత్రం మనం పాటించకపోతే కుదరదు. గాలిపటం ఎంత బాగా చేసినా దానికి ఏది ముఖ్యం? సూత్రం ముఖ్యం. సూత్రం లేకపోతే ఆకాశ గగనాలలో గాలిపటం ఎగరదు. ఎంత విలువైనది కానీ దానికి సూత్రమే ముఖ్యం, దారం ముఖ్యం. దాని బాగా ఎగరవేయడానికి మరొకటి ఏది ముఖ్యమంటే గాలి. చాలా చెప్పుకుని పోతే ఎన్నో ఉన్నాయి. విశ్వాస జీవితాలలో సమృద్ధి మనం అనుభవించాలంటే ఈ రాత్రి వేళ అంశం అది. ఈ 2026లో సమృద్ధికరమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే జాగ్రత్తగా దేవుని మాట రాత్రి వినాలి. మన మనసు కొద్ది నిమిషాలు దేవుని మీద ఏం చేయాలి? లగ్నం చేయాలి. అంటే బాబు మనస్ఫూర్తిగా దేవుని వాక్యం వినాలి, సమృద్ధి అయిన మేలు అనుభవించాలి. ఈ వచ్చినాడు, నేను మీకు సమృద్ధి అయిన మేలు కలుగజేస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఏమంటే ఒక కండిషన్ పెట్టాడు అక్కడ. నువ్వు చేస్తే నేను చేస్తా, నువ్వు వస్తే నేను వస్తా, నువ్వు ఉంటే నేను ఉంటా. దేవుడు కండిషన్కి మనం లోబడితే మనం ధన్యులవుతాం, లేదా దరిద్రులైపోతాం. ధన్యత మన చేతిలో ఉంది, దరిద్రత కూడా ఎవరి చేతిలో ఉందా? మన చేతిలోనే ఉంది. ఆనందం మన చేతిలో ఉంది, ఆవేదన కూడా మన చేతిలో ఉంది. సుఖం మన చేతిలో ఉంది, దుఃఖం కూడా మన చేతిలో ఉంది. కష్టం మన చేతిలో ఉంది, ఏమండి సుఖం కూడా మన చేతులు. దేవుడు మన ఎదురు ఉంచాడు, అన్నీ నీ ముందు పెట్టాడు. నువ్వు కావాలో కోరుకో. చేదు పెట్టాడు, తీపి పెట్టాడు, పులుపు కారం అన్నాడు. దేవుడు ప్రతి దానికి ఒక పగులు ఒక రాత్రి అన్నాడు. పగులు వెలుతురు, రాత్రి చీకటి. ఏది కావాలో, ఎక్కడ పని జరుగుతుందో పగుల్లో బాగా పని జరుగుతాయి, రాత్రుల్లో పని కొంత నిదానంగా మత్తుగా ఉంటుంది. ఏ టైం? నైట్ టైం చాలా మత్తు. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన మాట చూస్తే నువ్వు ఈ కండిషన్ ప్రకారంగాని నువ్వు అనుసరిస్తే సమృద్ధిగా నేను నీకు కలుగు చేస్తానన్నాడు. అది ఏ విషయాలు అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు, చదువుదాం చూడండి. ఏ విషయాలు కలుగు చేస్తున్నాడు? మరియు యెహోవా అని మొదలుపెట్టి ఫస్ట్ పాయింట్ అన్నాడు, నీ యొక్క గర్భఫల విషయములో అన్నాడు. అంటే ఈనాడు ఎంతోమందికి పిల్లలు లేరు. పిల్లలు దేవుడు ఇవ్వాలి. మనం తెచ్చుకున్నట్టు టెస్ట్ బేబీలు కూడా తయారు చేస్తాం. మనం ఎంత టెస్ట్ బేబీ అనుకున్నా దేవుని సంకల్పములో అది ముద్రించబడకపోతే అది జరగడం కష్టం. ఒక జీవితం ఇచ్చేది దేవుడే, ఒక జీవితాన్ని తిరిగి తీసుకునేది కూడా దేవుడే. అంతా దేవుని చేతుల్లోనే ఉంది. అంతా ఎవరి చేతుల్లో? డాక్టర్ అంటే కదా, మా ప్రయత్నం మేము చేసాము, మా వంతుగా మేము కష్టపడ్డాము, ఇది కుదరలేదు అంటారు. దేవుని వాక్యంలో రాబడిన మాట మనం చూస్తే ఇక్కడ భూఫల విషయంలో గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఇదొక సఫలం. ఏమంటే పిల్లలు లేకపోతే ఎంత అవమానం, పిల్లలు ఉండో కూడా అవమానమే. ఒక పక్క బిడ్డ లేకపోతే ఏంది అవమానం, ఒక బిడ్డలు ఉండి కూడా అవమానం. రెండింటిని భరించాలి. ఏమండి పగులు రాత్రి ఎలాగైతే అనుభవిస్తున్నామో లేకపోయినా ఉన్నా కూడా అనిపించాలి. కొంతమంది ఒకడు అనుకో, నువ్వెందుకురా నాకు పుట్టినావు, చెడబుట్టినవరా నా కడుపుని అంటారు. అనరా? ఎవరిని బట్టా? బిడ్డలను బట్టి అంటారు. చూస్తున్నాం కదండి, ఈనాడు మన జీవితాలు చూస్తున్నాం. లోకం పిల్లలు బిడ్డలు మన వృద్ధాప్యం అయినప్పుడు వాళ్ళు మనకు తోడుగా ఉంటారని వాళ్ళు ఏదో ఒక ఆధారంగా ఉంటారనుకుంటే వాళ్ళ అడ్రస్ లేకున్నారు. ఆధారం లేదు, వాళ్ళు ఏమి లేదు, అడ్రస్ లేదు. తిన్నావా? సరే 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 ఉంటా. ఏంది? ఎవరితో మాట్లాడడానికి పెట్టాడే? మన మాటతో బిజీలో ఉన్నానా? ఒరే సంవత్సరానికి ఒక రోజు రాకూడదరా? నాకు టైం లేదు. తల్లి తండ్రి ఎంత బిజీ ఉన్నా బిడ్డల కొరకు అన్నీ వదులుకొని చేస్తారు. ఈరోజు స్టేటస్లో చూస్తున్నాం, ఎంతమంది ఏదో ఎన్ని ఫోటోలో మా నాయనకి పెట్టుకున్నాను, మా అమ్మకి పెట్టుకున్నాను, మా అమ్మకి పెట్టుకున్నాను. బాగానే ఉంది. బతుకున్నప్పుడు ఒక ముద్దన పెట్టావా? మా తల్లి నన్ను అడిగింది మొన్న. ఏమని అడిగిందంటే నెరలేసి అడిగింది, ఏమనాయనా సంవత్సరానికి ఒక రోజు మా మొఖాన ఒక చీర, మీ నాయనకు ఒక బట్టలు పెట్టలేని యోగ్యత ఉందా మీకు లేదా అని అడగగలిగింది తల్లి.
అప్పుడు మేమేం చెప్పాలి? పెడితే పెట్టినా పెట్టకపోయినా వాళ్ళకేమో అంత మొహమాటం లేదు. కానీ బిడ్డల ప్రేమ ఎంత మాత్రం వాళ్ళ పండుగలు ఏమైనా అర్థమవుతుందా? వాళ్ళ పండుగలకి వాళ్ళకి లేకపోయినా ఎవరికి ముందు ఇచ్చేస్తున్నారా? బిడ్డ వేసి ఒక రౌండ్ ఇచ్చేస్తా పండగ రోజా ఫోటో తీసుకు. ఇప్పుడు ఫోటోలు ఉన్నాయిలే కొంతమంది. అప్పుడు కానీ సెల్ఫీ ఫోటోలు వచ్చుంటే స్టోరేజ్ సరిపోయి ఉండదు. ఫోటోల మీద ఫోటోలు. మీకు తెలుసో లేదో, తన కుమారుని తన కుమార్తెని తాను వేసిన కొనుక్కొచ్చిన డ్రెస్సు చూసి ఫోటో తీసి భలే మురిసిపోతుంది తల్లి అయినా తండ్రి అయినా. అదే తండ్రి మంచి కద్దర షర్ట్ వేసి వాచ్ కట్టి బంగారం వేసి మెళ్ళ చేయలేస్తే ఈ ముసలాడికి ఇంత బిల్డప్ అవసరమా? ఇంత పెగ్గు అవసరమా? ఆ రోజు తల్లి అలా అనుకుంటే నీకు ఉండే వస్త్రాలు కూడా ఉండేది కాదు. తల్లి తండ్రి నిన్ను ప్రేమించి నేను గొప్పవారు చేసి నీలో వారు ఆనందిస్తారు. వృద్ధాప్యం వరకు కూడా ఒక పండు ముసలమే కట్టి పెట్టుకుని ఓగతా ఉన్నది. ఆమె దగ్గర ఒకరోజు పోతా ఉంటే, నాయన కళ్ళు కనిపిస్తుంది, నాయన మురళా వచ్చినావా? అమ్మా అవునమ్మా, నా కొడుకు బాగుండాడా అంటాడు. ఆ తల్లి కాలు చెప్పి కట్టెత్తుకుని ఓగతా ఉన్నది. ఈ కొడుకు ఎప్పుడైనా పూజిస్తా ముసలిదాన్ని పెన్షన్ వచ్చిందా? వచ్చేదా? దేనికా? ఒకటైతే వస్తుంది కదా 4,000 పెన్షనా, దాన్ని తీసుకోమీదకి వస్తానంటాడు. తల్లిదండ్రుల వేదన బిడ్డలకు అర్థమవుతుందా? ఓ రోజు పలకరింపు, ఒక పరామర్శ, ఏమైనా తిన్నావా లేదా, నాకు టైమే లేదు అంటారు. కానీ తండ్రి మాత్రం నువ్వు ఉన్నప్పుడు వాడు ఇంకా ఫోన్ చేయలేదా, ఈ రోజంతా మాట్లాడలేదే, వాడు ఏమైనాడో. ఆ ప్రేమ ఎవరికి ఉందా? ఆ అమ్మ నాయనకు ఉంటుంది. కానీ కొడుకులకు కానీ కూతురుకు కానీ ఉండి మామూలు చేస్తాం, ఆ బిడ్డలతో తలకాని పేగలేకపోతున్నావా? నిజమే. ఆలోచన చేద్దాం. ఈ రాత్రి వేళ గర్భఫలము దేవుడిచ్చి ఆ ఫలము ద్వారా సమృద్ధి అనుభవించాలనుకుంటారు. అది పిల్లల ద్వారా వారు సమృద్ధి అనుభవించాలి. అది జీవితం. ఇంకా మాకేముంది? పిల్లలే మా ఆనందం. మన సంఘుల సహోదరి అంటది, నా బిడ్డలే నా ప్రపంచం. ఏందట? నా బిడ్డలే నా ప్రపంచం. ఇంకేం కావాలి? సమృద్ధి అయిన మేలు పిల్లల ద్వారా మనం అనుభవించాలన్నాడు. ఆ తర్వాత ఇంక చూద్దాం రండి, మరొక వచనం. ఇక్కడ ఈ వచనంలోనే నీ నేల పంట విషయంలోనన్నాడు. చూస్తున్నారా? పంటలో కూడా సమృద్ధి ఉంది. ఆ తర్వాత ఏం చదువుతున్నాము? మళ్ళా రాయబడిన మాట చూస్తున్నాం. నీ పశువుల విషయంలోనన్నాడు. ఆనాడు దేవుడు వారికి సంపద ఏంటంటే పంటలు, పశువులు. ఈనాడు జాబులు ఉన్నాయిలే, ఆనాటి కాలం లేదంట. వారి ఆస్తులు ఏంటంటే బిడ్డలు, వారి ఆస్తులు పశువులు, మందలు, వారి ఆస్తులు పంటలే. అది వారి ఆస్తి. ఎవరి ఆస్తి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆస్తిని మనం చూస్తున్నాం. ఆ రోజులో డబ్బు ఏదైనా ఉందంటే ధాన్యం, ఆ రోజు డబ్బులు ఏదైనా ఉందంటే జీవరాశులు. ఆ రోజుల్లో అలా సంపాదిస్తే అది వారి జీవితాలకు సమృద్ధి. అంత మాత్రమే కాదు, వారి బిడ్డలు వారికి సమృద్ధిని చూస్తున్నాం. కనుక దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు. కాబట్టి మనం మరి ఎటువంటి సమృద్ధిని కలిగి ఉండాలో దేవుని వాక్కులు చూస్తున్నాం. ఎవరికి ఆ సమృద్ధి ఇస్తాడంటే మరొక మాట చూద్దాం రండి. బైబిల్ గ్రంథంలో 36వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. 36వ కీర్తన 8వ చరణం. బైబిల్ ఉన్నవారు తెరిచి త్వరగా చదువుదామా? ఏం రాయబడింది అక్కడ? 36వ కీర్తన 8వ చరణంలో ఏం చదువుతున్నాం? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతూ ఉన్నారు. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునితో నడిచి వాళ్ళు సమృద్ధిని అనుభవిస్తున్నారు. దేవుని సన్నిధే వాళ్ళకేముంది? సమృద్ధి. ఎన్ని సంవత్సరాలు సమృద్ధి వాళ్ళకి? ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవుని యొక్క సమృద్ధిని వాళ్ళు అనుభవించుతూ వచ్చారు. ఐగుప్తు నుంచి కనాను వరకు చుట్టూ కొండల మధ్యలో తిరిగి ప్రభు వారితో ఉన్నాడు. వాళ్ళు ప్రభుతో ఉండగలిగారు. ఈరోజు విశ్వాసగా వింటున్న నీవేవు దేవునితో అనుభవించగలుగుతున్నావా? ప్రతి రాత్రి నీ విశ్వాసను 10 తంతుల సితారతోనూ ప్రచురించటం మంచిది అని లేఖనంలో రాయబడుతుంది. దేవునితో గడిపే గొప్ప భాగ్యం, దేవునితో సంచరించగలిగిన భాగ్యం ఈ భూప్రపంచంలో ఎక్కడ అంత పరిశుద్ధత, అంత ఆనందం, అంత ఆశీర్వాదం, అంత క్షేమం,
అంత సమాధానం ఎక్కడ దొరకదు. ఎంత తిన్నా, ఏమి తిరిగినా, ఏమనిపించినా లాస్ట్కి చేరాల్సిన గుటికి పక్షి తిరిగి ఎంత దూరం పోయిచ్చినా తిరిగి సాయంకాలం తన గుటికి చేరినట్టుగానే మనం దేవుని పిల్లలుగా ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఇక్కడ రాబడిన మాట, నీ సన్నిధి యొక్క సమృద్ధి వలన చూస్తున్నాం. వారు సమృద్ధి పొందుతున్నారు. ఎవరు బట్టి? దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నది. దేవుని సన్నిధిలో సమాధానం ద్వారా సమృద్ధి వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన చూసినప్పుడు, ఆయన పాడుతూ ఉంటే, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఆయన మాటలు వింటే చెప్పలేక శక్యము కాని యొక్క సమృద్ధిని అనుభవిస్తారు. కనుక దేవుని యొక్క సమృద్ధి మనము ఏడ దొరికిందంటే ఆయన సన్నిధిలో దొరికింది. అందుకే ఆయన సన్నిధికి మనం ఏమి ఇవ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. దావీదు అన్నాడు, అయ్యా మేము యెరూషలేముకి వెళ్తున్నామంటే ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించుతాను అంటాడు. దేవుని మందిరానికి పిలిస్తే ఏం చేయాలి? టక్కుమని రావాలి. మో ఏడకూడదు, ఉండమ్మా అనకూడదు. దేవుని మందిరం అంటే రెడీ. ఎట్లా ఉండాలి? ఆ దేవుని సన్నిధిలో దీవెన ఉన్నది. అసలు మన జీవితం ఆశీర్వాదం అంతా ఎక్కడ తెలిసినా దేవుని సన్నిధిలోనే. ఎందుకు? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను ప్రార్థిస్తారో ఆయన మధ్య ఉన్నాడుగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? అనవసర విషయాలకు మాత్రం గంటలు వెచ్చేస్తాం. కానీ దేవుని సన్నిధి వచ్చే కొద్దికి మనము ఆయన మాట్లాడడానికి, ఆయనతో గడపడానికి ఎట్టయిపోతుందంటే మనకు అదేదో నీరసం అయిపోతుంది. దేవుని మాట నే కొద్దిగా ఎట్రావాలా? అనుకోకుండా పాము లోపలికి వచ్చింది, బేగాలు బయట వేసినారు. నీ పరిస్థితి ఎట్టుంటుందా? దడ 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 అరస్తా, కేకలేస్తా, రంకిలేస్తా. ఒకటి అదన చావాలి, లేదు నువ్వన చావాలి. ఏడా ఎన్నప్పుడు మీకు అర్థమేంటది? అప్పుడు ఏముంటుంది? అప్పుడు బ్రతకడానికి ఒక తాపత్రయత ఉంటుంది. దేవుని సన్నిధిలో అలా వినాలి మనం. అంత జాగ్రత్తగా, అంత భయముతో వినడం ద్వారా ఒకరోజు కాకపోయినా దేవుని మాట మరొక రోజు మనల్ని తాకగలుగుతుంది. అందుకే దేవుని వాక్యంలో చూస్తున్నాం, ఆయన సన్నిధిలో మన మాట చూస్తున్నాం. ఆ తర్వాత దేవుని వాక్యంలో చూద్దాం రండి. తీతు పత్రికలో చూద్దాం. బైబిల్ గ్రంథంలో తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుదామా? తీతు పత్రిక త్వరగా చదువు. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఏం రాయబడుతుంది అక్కడ వాక్యం? మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి ఏం కుమ్మరించాడు? దేవుని ఆత్మను కుమ్మరించాడు. కాబట్టి మనం గమనించినట్టు వాక్యం మనం చూస్తే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను దేవుడు మనకు కుమ్మరించాడు. ఎప్పుడు? దేవుని సన్నిధిలో నువ్వు జీవిస్తూ ఉండే కొద్దికి పరిశుద్ధాత్మతో సమృద్ధిగా నువ్వు నింపబడతావు. కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా పాడుతుంటే నువ్వేమైపోతావు తెలిసిన? పరవశిస్తావు, దేవునిలో లీనమవుతావు, దేవునిలో అంకితమైపోతావు. మనం పాడేటప్పుడు అటా చూస్తా ఇట చూస్తా, ఆ ధ్వని ఈ ధ్వని కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఎట్లా ఉండాలి? పరవశించిపోవాలి, పులకరించాలి. నీ ఒళ్ళు ఎట్లా ఉండాలి తెలిసిన? కరెంట్ షాక్ కొట్టడం ఉండాలి. అంటే అంత హృదయపూర్వకంగా. కొంతమంది అక్క అక్క అంటుంటే మో నిన్నేమన్నా తట్టినా ఉంటే ఏమో అంటారు. అంటే ఇప్పుడు ఆమె ఏడకు పోయినట్టు అక్కడ మనిషి ఉన్నది కానీ ఆ మనసు అక్కడ లేదు. నా మనసు ఏమైందో అంటాం. ఏమంటే ఏందో తెల్లారితో ఒక ఇన్సిడెంట్ జరిగిందా, సాయంకాలం ఇంటికి వచ్చినానా, నువ్వేం చెప్తావు నాకు తెలియదమ్మా అంటారు. పరధ్యానంలో ఉంది ఆమె. అలా కాదు, నింపబడిన జీవితం దేవుని వాక్కులో చూస్తున్నాం. ఆత్మచేత నింపబడాలి. సమృద్ధిగా మనం నింపగలిగినటువంటి ఆ జీవితం పరిశుద్ధాత్మతో మనం నింపబడితే ఇప్పుడు పాడుకున్న చక్కటి పాటలో దేవుని మహిమతో ఆనందించగలిగాం. ధ్వని ద్వారా దేవుని బట్టి ప్రభుని స్తుతించగలిగిన మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుని సన్నిధిలో మనం అలాగున్నప్పుడు మనం అనుభవించగలిగినటువంటి విషయం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక చూద్దామండి. 3వ అధ్యాయం 16వ వచనంలో సమృద్ధి అనే మాట మనం గమనించాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఏమైనా అక్కడ
సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన విషయములతోనూ వానికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృప సహితముగా నీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధులనైనా జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనిడి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుని వాక్యం నీలోకి ఏమొస్తుంది? గానపతిగాల పాడుతూ పరిశుద్ధాత్మను అనుభవిస్తూ అమ్మా ఇప్పుడు వాక్యం వినబోతున్నాం దైవ సేవకు చెప్తున్నప్పుడు అప్పుడు దేవుని వాక్యం నీళ్ళు ఎక్కడ వస్తుంది? సమృద్ధిగా వస్తుంది. వాక్యం వినేటప్పుడు దేవుని ఉన్నప్పుడు అటు ఇటు తిరిగేది కానీ గందరగోళ జరిగేది కానీ ఏది ఉండకూడదు. దేవుని సలో దేవుని ప్రసన్నతను చూడాలి, పాటలో ప్రభు ప్రసన్నత చూడాలి, వాక్యము ప్రార్థనలో పరిశుద్ధాత్మతో నింపబడాలి, వాక్యము చేత నువ్వు పోషించబడాలి. సమృద్ధిగా వాక్యం వినాలి, అసంపూర్ణంగా వినకూడదు. దేవుని వాక్యం వింటూ నీ జీవితంలోనికి నువ్వు విన్న వాక్యం మరికొందరికి వినిపించాలి. ఈరోజు దేవుని వాక్యం యూట్యూబ్ ఛానల్లో అందిస్తున్నాం, మీరు దాన్ని 10 మందికి ఏం చేయాలి? షేర్ చేయాలి. దేవుని వాక్యం చేత వారు కూడా పట్టబడతారు. నీ ద్వారా మరికొందరు దేవుని వాక్యం తెలుసుకోగలుగుతారు. నువ్వు పొందిన సమృద్ధి, నువ్వు పొందిన మేలు, నువ్వు పొందిన దీవెన వారు అనుభవిస్తారు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలి. ఆ ఆహారమే వాక్యం. ఇశ్రాయేలు ప్రజలు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వారు భుజించారు. ప్రకృతి సంబంధమైన ఆహారాన్ని దేవుడు వారికి పెట్టాడు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యం చేత మనం ఏమాలి? నింపబడుతూ ఉండాలి. వాక్యం చేత మనము అనుదినం హృదయమైన పలకల మీద వాటిని ఏం చేయాలి? రాసుకోవమన్నాడు. మన హృదయాల మీద రాసుకోవాలి. దేవుని వాక్యం చేత మనం నింపబడిన అనుభవానికి మనం రావాలని చూస్తూ ఉన్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఆహార సమృద్ధిని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దేవుని వాక్యంలో చూద్దాం రండి. మరొక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం. ఎప్పుడైతే వీటి మీద నువ్వు అనుభవిస్తూ ఉంటావో, ప్రసంగి 5:19, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అక్కడ ఏం రాయబడుతుంది చూద్దామా? దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకున్నటకు సంతోషించుటకును కలుగు చేసినలా అనుకొనవలెను అని చూస్తున్నాం. అక్కడేమో చూడటం సమృద్ధి అనే మాట ఉందా? ఉందా లేదా? సమృద్ధి. ఏం సమృద్ధి? అక్కడ రాయబడిన ధనధాన్య సమృద్ధి కదా. ధనధాన్య సమృద్ధి అన్నాడు. ధనము ధాన్యము సమృద్ధి అంటే వీటన్నిటి కలిపితే ఐశ్వర్యం అనే సమృద్ధినికి ఇచ్చాడు. మనం సంపాదిస్తున్న వాటిలో మిగిల్చగలుగుతున్నాం. మనం సంపాదించిన దాంట్లో ఒక వస్తువు కొనగలుగుతున్నాం. మనం సంపాదించిన దాంట్లో సంఘానికి ఇవ్వగలుగుతున్నాం. మనం సంపాదించిన దాంట్లో మన బిడ్డలను పోషించుకోగలుగుతున్నాం. ఇది సమృద్ధి. కొంతమంది సంపాదించినా సరిపోవడంలా, వడ్డీకి వడ్డీ, మరి వడ్డీకి వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ, వాళ్ళ జీవితాలు సంపాదించింది వారు కూడా తినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటో గుర్తించి ఎక్కడ శాపమో, ఎక్కడ అవిధేయతో, ఎక్కడ అయిష్టతమో, ఎక్కడైతే మోసపోయామో, ఎక్కడైతే ఆశపడ్డామో వాటన్నిటిని ఆలోచించి నేను ఎందుకు నష్టపోతున్నానని నువ్వే ఏం చేయాలి? పరీక్షించుకొని ఆశలు తగ్గించుకొని ఆరాధికుడుగా నువ్వు మారాలి. ఎప్పుడైతే లోకాన్ని త్యజించుకుంటావో ఆటోమేటిక్ నీ ఆశలన్నీ ఏమవుతాయి? అడి ఆశలుగా మారుతాయి. ఆశ కలిగిన మానవుడు అప్పులు పాలవలసిందే. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ హద్దులు దాటి ఆశలు ఉండకూడదు. స్థాయికి మించి, తాహతుకు మించి మనశ్శాంతి లేక, నెమ్మది లేక. నేను ఏదైనా తల్లి చెప్తూ ఏడుస్తున్నాయ్యా, ఏడు వరకు సరిపోయేట బాగున్నాయ్యా, మళ్ళా వండుకొన్నాడయ్యా, నెమ్మది లేని బ్రతుకయ్యా, తినేదానికి కష్టమైపోతుందయ్యా. ఏం చేసేదయ్యా? తినేదానికి కూడా తిండి లేకుండా పోతుందయ్యా. ఆ తల్లి యొక్క వేదన. అన్నీ ఉన్నాయి, సరిపోలా, మరలా చివరికి ఇప్పుడు ఏమి లేకుండా పోతున్నాయి? షుగర్లు, బీపీలు, కుటుంబ జీవితమే ఆనందం లేకుండా పోయింది. ఉన్నదాంతో తృప్తి చెందలేదు. ఈ రాత్రి వేళ మనకు కలిగిన వాటితో బైబిల్ అంటే మీకు కలిగిన వాటితో ఏం కలిగి ఉన్నాడు? తృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ప్రభువా నాకు ఏ రోజు ఏది కావాలి ఈ ప్రభువా, అయ్యా ఇది నేను ఇలా అనుకుంటున్నాను, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించు ప్రభా, లేదా దూరపరుచు నాయన. మనం ప్రార్థన చేస్తున్నామే, అబ్బే అట్ట పని చేయవు, ముందు స్టార్ట్ చేస్తాం అన్నీ.
అంత అయిపోయిన తర్వాత అయ్యా ఏదో పొరపాటుగా కొనేనానా, పొరపాటుగా చేసేసినానా, ఆవేశంలో చేసేసినాను, ఆలోచించక చేసేసినాను, ఆశపడి చేసేసినాను, ఆత్రంలో ఉండిపోయినాను, కాబట్టి ప్రభువా నన్ను క్షమించునే. కుదరదు. దేవుడు వివేచన జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచో ఏది ఇచ్చాడు, ఏది ప్రయోజనమో ఏది స్వప్రయోజనమో, ఏది లాభమో ఏది కీడో, ఇవన్నీ ఎరిగి మనం ఆలోచించాలి. అందుకే ఇవన్నీ ఇప్పుడు వస్తుంది తెలిసిన ఆత్మ సంబంధం చేతను నింపబడి వాక్యం నీ హృదయంలో దాచుకుంటే నీకు జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీ ఐశ్వర్యము సమృద్ధిలోనికి రావస్తుంది. నీ ధనధాన్య సమృద్ధి వలన వీలు కలుగు చేసింది అది దేవుని వలన అనుకుంటావు. ఇప్పుడు నువ్వు మానవ జీవితం దేవుడు ద్వారా కలిగే ఆశీర్వాదాన్ని, ఆ ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలి కదండి. ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మరి సన్నిధిని, అలాగే ఆత్మను, ఆ వాక్యమును, ఆహారాన్ని మనం వింటున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి చూస్తున్నాం. మరొక మాట చూద్దాం రండి, ముగింపులోకి వద్దాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1:11 చూద్దాం. 2 పేతురు 1 మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు త్రొట్టెలరు. 2 పేతురు 1:11 చదువుదాం. అది నిత్య రాజ్యములో ప్రవేశించడం సమృద్ధిగా కలిగింది. అజ్ఞానిగా కాకుండా జ్ఞానంగా నడచబడుతున్నప్పుడు, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు సమృద్ధి అయిన రాజ్యం అంటే ఆయన రాజ్యం సమృద్ధిగా నీకు ఉంటుంది. నువ్వు రిజర్వేషన్ చేసుకున్నావు అంతే. నువ్వు క్రీస్తు బిడ్డగా మార్చబడి ప్రభువును అంగీకరించి పశ్చాత్తాపడి ఆయన కుమారుడిగా కుమార్తెతే ఆయన రాజ్యం రెడీ. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నట్లుగా, బస్సు రిజర్వేషన్ చేసుకున్నట్లుగా, బుకింగ్ ముందుగానే అనుకున్నట్టుగానే ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని బుక్ అవ్వాలి. నువ్వు సమృద్ధిని అనుభవించాలి. ఆయన రాజ్యములో సమృద్ధిగా అనుభవించడానికి కొరకై క్రీస్తు బలియాగమయ్యాడు. పాపమెరుగోను ఆయన శాపమయ్యాడు. ఆయన అనేకమైన చిత్రహింసలకు గురి చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, అవహేళన పొందాడు, పిడిగుద్దులు గుద్దబడ్డాడు. నీ కొరకు, నా కొరకు కలువరిలో ఆయన